పేరు బాలాచిరబైన. అయితే వీడియో యాక్చువల్గా రేపు మార్నింగ్ చేద్దాం అనుకున్నా. చాలామంది అభ్యర్థులు కొంత ఆల్రెడీ మార్నింగ్ చేసిన వీడియో డిలీట్ చేశా కాబట్టి కొంత వేరే ఇంకేదో ఉందని అనుకుంటారు. అది కాదండి, ఏం లేదు. వాస్తవం ఏంది అవాస్తవం ఏంది కొన్ని యూట్యూబ్ ఛానల్లో అది ప్లే అవుతుంది, కొన్ని యూట్యూబ్ ఛానల్లో ఇది ప్లే అవుతుంది. నాకు ఆల్రెడీ వాస్తవ సమాచారం ఇచ్చినప్పటికి కూడా వేరే వ్యక్తులు కొంత తప్పుడు సమాచారం ఇవ్వడంతో మళ్ళీ నిజ నిర్ధారణ చేసుకొని ఈవినింగ్ ఎలాగో మీ ముందుకు కొత్త వీడియో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా కదా అన్న ఆ ఉద్దేశంలో పాత వీడియోని డిలీట్ చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ అదే రియల్. కాకపోతే ఇంకో సంతోషించాల్సిన విషయం ఏంటంటే స్టే ఈ రోజు కాదు వేకెట్ అయినట్టు 30 రోజే వేకెట్ అయినట్టు మనకు సమాచారం తెలిసింది. అయితే దానికి ఇంకా ఏమన్నా స్టే పొడిగింపు కోసం ఇంకా ఏమన్నా ఇతర కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేశారు కొంతమంది ఎవరైతే డిఫెన్స్లో వాళ్ళకి సంబంధించి. అయితే ఇంకొకటి ఈరోజు జరిగింది ఏంది అనే విషయాన్ని ఒక 4 వ్యక్తులతోటి చర్చించిన తర్వాత మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా. ముఖ్యంగా మాకు మహబూబ్నగర్ జిల్లా నుంచి శ్యామ్ సుందర్ రెడ్డి అన్న మాకు వెన్నంటి ఉండి నడిపించే వ్యక్తి. ఆయన మ్యాక్సిమం సమాచారం ఎప్పటికప్పుడు ఇస్తారు, ఆయనకు మేము రుణపడి ఉంటాం. అదేవిధంగా ఈరోజు ఆ లైవ్కి వెళ్ళినటువంటి మహబూబ్నగర్ అభ్యర్థి, అదేవిధంగా నల్గొండ అభ్యర్థి శివ, మహబూబ్నగర్ అభ్యర్థి సంజయ్. ప్రధానంగా సంజయ్ నాతో మాట్లాడిన మాటలు, ఆయన అక్కడి నుంచి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి వెళ్ళడం, అక్కడ ఉన్నటువంటి జీపీ గారిని కలవడం, తదితర అంశాలన్నీ కూడా ఈ వీడియోలో కులంకుశంగా మీకు చర్చించే ప్రయత్నం చేస్తాం. నిజంగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లాంటి ప్రభుత్వాలు నిజంగా ఎలక్షన్ కమిషన్కు రాయాల్సిన అవసరం ఏంది? టీఆర్టీ లాంటి నోటిఫికేషన్ సంబంధించి రిజల్ట్స్ పెడుతున్న టీఎస్పీఎస్సీకి ఉన్న అధికారం ప్రభుత్వాలకు ఈ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లకు ఉండవా అనే అంశాన్ని కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఈరోజు ఏదేమైనా స్టే అయిపోయిందనే భావించాల్సి ఉన్నట్టు అనిపించింది. ఎందుకంటే ఇది మన మాటలో కాదు, అక్కడ ఉన్నటువంటి జీపీ ఎవరైతే గవర్నమెంట్ లీడరో వాళ్ళ మాటల్లో. అయితే అక్కడికి వెళ్ళినటువంటి అభ్యర్థి, అక్కడ జరిగినటువంటి వాదనలు, ఎవరైతే మాకు ప్రమోషన్స్కు ఇవ్వాలి, మాకు క్రమబద్ధీకరించి ప్రమోషన్స్ ఇవ్వాలని కొట్లాడుతారో వాళ్ళకు సంబంధించి ప్రధానంగా తెలిపిన విషయం ఏంటంటే ప్రమోషన్స్కు సంబంధించి ఈ 2018 పంచాయతీరాజ్ చట్టంలో భాగంగా దీన్ని ఇంప్లిమెంటేషన్ చేసుకోవడంలో భాగంగా ఈ పోస్టుల క్రియేషన్ అనేది జరిగింది, కానీ ఇది మీకు ప్రమోషన్ ఇవ్వడానికి కాదు అన్నట్టు చెప్పడం జరిగింది. దీన్ని మేము ఇంకా కొంత పూర్తి సమాచారంతో మేము ముందుకు వచ్చి చెప్పే ప్రయత్నం చేస్తాం అని దాన్ని ఏదో మ్యానిపులేట్ చేసే ప్రయత్నం కూడా అక్కడ ఉన్న లాయర్ గారు చేయడం జరిగింది. కానీ అక్కడ ఉన్నటువంటి కోర్టు జడ్జి గారు ఎవరైతే ఉన్నారో సింగిల్ జడ్జి బెంచ్ న్యాయమూర్తి గారు ఒప్పుకోనట్టు సమాచారం. లేదు, కుదరదు, ఆ విధంగా మేము ఇవ్వం అని అంటే కనీసం 1 వీక్ అయినా ఇవ్వండి అని అంటే 1 వీక్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు, మేము ఇవ్వం అన్నట్టు చెప్పడం జరిగింది. టోటల్గా మీరు ఏదైతే కావాలని కోరుకుంటారో మీరు కావాలని ఆ ప్రమోషన్కు చట్టానికి అసలు సంబంధం లేదు. ఇది ఒక చట్టం 2018 యాక్ట్లో భాగంగా వచ్చినటువంటి పోస్టులు ఇవి. మీరు ఎప్పుడో గతంలో భర్తీ అయ్యి ఈ పోస్టులకు మీరు ముడిపెడుతూ దీన్ని ప్రమోషన్లో భాగంగా చూపించొద్దు. అది ఆ వాదన అనేది అసలు సరైన వాదన కాదన్నట్టు తిరస్కరించడం జరిగినట్టు చెప్తున్నారు. అక్కడ జరిగినటువంటి వాదన విషయాలు ప్రధానంగా ఇది ఒకటి. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి అభ్యర్థి ఎవరైతే మహబూబ్నగర్ సంజయ్ అంటున్నో ఆ సంజయ్ చెప్పిన ప్రకారం అక్కడి నుంచి వాళ్ళు జీపీని కన్సల్ట్ కావడం, జీపీ దగ్గరికి వెళ్ళి ఏంది సార్ పరిస్థితి ఏందని అడగడంతో జీపీ గారు ఆల్రెడీ నేను 30 తర్వాత వేకెట్ అయిన తర్వాత ఆఫ్టర్ 2 days అప్పటికే మేము లీగల్ ఒపీనియన్స్ రాసినాం, మేము గవర్నమెంట్ ప్రభుత్వానికి ఇచ్చాడు. ఇది ఎలాగో ఉన్నటువంటి ఒకే కేసు మీద మాత్రమే స్టే ఉంది, మిగతా వేసిన 2 కేసుల మీద ఎక్కడ కూడా స్టే అనేది లేదు. ఆ కేసు అనేది దాదాపు పూర్తి అయిపోయినట్టే, గతంలోనే పూర్తి అయిపోయినట్టు. చాలామందికి అప్పటికి తెలుగు పేపర్లో ఆ న్యూస్ రాలేదు, అది ఒక డెక్కన్ క్రానికల్లో వచ్చింది. ఆ రోజు నేను ఆ న్యూస్ కూడా చూడడం జరిగింది. డెక్కన్ క్రానికల్ కొంతమందికి ఎవరైతే నాతో టచ్లో ఉన్నారో వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. ఆ రోజు డెక్కన్ క్రానికల్లోనే దాదాపు క్లియరెన్స్ వచ్చినట్టుగా ఆ డెక్కన్ క్రానికల్ పేపర్లో రాయడం జరిగింది, ఇంగ్లీష్ న్యూస్ పేపర్. సో ఆ రోజు రాసిన తర్వాత ఈ జీపీ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ అప్పటికి వాళ్ళకి అర్థమై ఉంటుంది కాబట్టి లీగల్ ఒపీనియన్ అనేది గవర్నమెంట్కి రాశారు, కంపల్సరీ ఇక్కడ స్టే లేదన్నట్టు చెప్పడం జరిగింది. ఆ రోజు రిజల్ట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుందని కూడా అప్పుడు ఎవరైతే డిఫెన్స్ లాయర్ గారు ఉన్నారో వాళ్ళు కొంత సందేహాన్ని వ్యక్తం చేసిన పరిస్థితులు కూడా ఆ రోజు ఆ బెంచ్ మీద వాదనలు జరిగినప్పుడు కూడా కనిపించిన పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈ జీపీ గారు రాసిన తర్వాత ఎవరైతే జీపీ ఉన్నారో రమేష్ సార్ అంటారో ఆ రమేష్ సార్ అక్కడికి రాసిన తర్వాత వీళ్ళు ఈ జీపీ సార్తో మాట్లాడిన తర్వాత మళ్ళీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ని కన్సల్ట్ కావడం జరిగింది. పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు డిప్యూటీ కమిషనర్ సుధాకర్ సార్ గారిని
కలిసిన తర్వాత వాళ్ళని కూడా వీళ్ళు రిక్వెస్ట్ చేసి, సార్ ఇది పరిస్థితి, మేము నిరుద్యోగులం, కొన్ని ఏళ్ల తరబడి చదువుకొని దీనికోసం నిరీక్షిస్తున్నాం అని వీళ్ళు రిక్వెస్ట్ చేయడంతో సార్ కూడా మేము ఇది పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అనేది ప్రభుత్వంలో భాగం కాబట్టి మేము రాసినాం, ప్రభుత్వం ఇప్పుడు ఆల్రెడీ ఎలక్షన్ కోడ్ అనేది అమల్లో ఉంది, ఏం నిర్ణయం తీసుకున్నా ఇది ఏమన్నా ఓటర్లను ప్రభావితం చేసే నిర్ణయం అవుతుందేమోనని ఈసీకి ముందుగానే రాసి ఆ ఈసీ పర్మిషన్ కోసం వెయిట్ చేస్తున్నామని అడగడం జరిగినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే నల్గొండ శివ కానీ లేకపోతే మహబూబ్నగర్ సంజయ్ కానీ చెప్పడం జరిగింది. ఇంకా ఇదే కాకుండా వీళ్ళు కూడా మరి టీఎస్పీఎస్సీకి ఉన్నటువంటి వెసులుబాటు మనకు లేదా సార్, టీఎస్పీఎస్సీ ఆల్రెడీ టీఆర్టీ రిజల్ట్స్ డిఎస్సీ రిజల్ట్స్ ఇస్తుంది కదా అని అడగడంతో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే డిప్యూటీ కమిషనర్ ఉన్నారో వాళ్ళ మాటల్లోనే టీఎస్సీ అనేది అది రాజ్యాంగబద్ధ సంస్థ, స్వతంత్ర సంస్థ, దానికి ఆల్రెడీ కొంత జ్యుడిషియల్ పవర్స్ ఉంటాయి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో. సో వాళ్ళు నిర్ణయం అనేది ప్రభుత్వానికి సంబంధం ఉండదు, కానీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అనేది మాత్రం ప్రభుత్వంలో భాగమే. ఇది ఇంకా కంపల్సరీ మేము ఏం నిర్ణయం తీసుకున్నా ఈ కొంత ఇంకా వేరే ఉద్దేశాలు ఆపాదించే అవకాశం ఉంది కాబట్టి మేము ఆ ఒపీనియన్ ఏదో ఆల్రెడీ ఈసీకి రాసినాం, ఈసీ తోటి రావడమే తర్వాయి. ఈసీ ఏదైతే మాకు ఇచ్చిన దాన్ని బట్టి మేము మూవ్ అవుతామని చెప్పడం జరుగుతుంది. ఇది ఒకటి. ఇంకొకటి లీస్టింగ్ డేట్స్ వస్తాయి చూడండి అని కొంతమంది చెప్పడం జరుగుతుంది. లీస్టింగ్ డేట్స్ ఉంటే ఉండొచ్చు, స్టే లేనంత మాత్రాన ఆ లీస్టింగ్ డేట్ వస్తుంది అనేది ఏం ఆర్గ్యుమెంట్స్ జరగవచ్చు. కోర్టులది జనరల్గా గతంలో జరిగినటువంటి పరిస్థితులను చూస్తే ఏ విధంగా ఉంటుందంటే, స్టే లేనంత మాత్రాన లేకపోతే స్టే ఉంటేనే ఆర్గ్యుమెంట్ జరుగుద్ది, స్టే లేకపోతే ఆర్గ్యుమెంట్, ఇది కాదండి. ఎప్పుడైనా స్టే అనేది స్టే ఎత్తేసిన తర్వాత ఆర్గ్యుమెంట్ జరగవచ్చు, తుది తీర్పుకి లోబడి నియామకాలు జరపండి అని కోర్టులు చాలా సందర్భాల్లో చెప్పిన సందర్భాలు ఉంటాయి. కాబట్టి దాదాపుగా వాళ్ళ వాదనలో అంత అసంబద్ధత ఉంది కాబట్టి వాళ్ళలో ఆల్రెడీ దీని మీద కేసు ఏదైతే ఉందో దాన్ని ఇంకా మిగతా 2 కేసులకు కూడా స్టే అనేది లేదు. జీపీ ఒపీనియన్లో 2 కేసులకు కూడా స్టే అనేది లేదు, ఒక్క కేసుకు మాత్రమే స్టే అనేది ఉండే, అది దాదాపు ఇలా పూర్తి అయిపోయినట్టే. దానికి సంబంధించి కూడా వీళ్ళు అనేది ఇది ఒక వాదన చెప్పినటువంటి సమాచారం. అయితే ఇంకా కొంతమంది నాకు చాలామంది అభ్యర్థులు ఎవరి మనసులు నొప్పించాలన్న ఉద్దేశం కాదు, ఇంకా మీరు యూట్యూబ్కు సంబంధించి కానీ లేకపోతే ఫేస్బుక్ ఇవన్నీ కూడా సామాజిక మాధ్యమాలు సమాచారాన్ని పంచుకునే రైట్ మనకు ఉంటుంది. ఇదంతా కూడా భావ ప్రకటన స్వేచ్ఛలో భాగం. ఎవరైనా తెలియని అభ్యర్థులు ఉండి కొంతమంది వేరే ఇతరత్ర కోర్టుకు వెళ్ళిన వేరే యాంటీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పేది నేను ఒకటే, ఇది ఏమైనా యూట్యూబ్ కానీ ఫేస్బుక్లు కానీ ఇది ఒక సామాజిక మాధ్యమాలు, ఇది ఒక ఏమైనా సమాచార సాధనాలు మాత్రమే, ఇవేం శాసనాలు కాదు. ఇదేం మేమేమన్నా వీడియోలు చేసినంత మాత్రాన, మేము సమాచారం ఇచ్చినంత మాత్రాన ఈ తీర్పులను ప్రభావితం చేసేంత వెసులుబాటు ఉండదు. నిజంగా ఎవరికైనా అభ్యర్థులకు తెలియనట్టయితే మీరు తెలుసుకోండి, మీరు వేరే ఇదిగా అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకొకటి, చాలామంది ఇల్లాక వీడియో డిలీట్ చేయడానికి కారణం కొంతమంది నా మీద ఎదురుదాడికి దిగడం, అక్కడ వీడియోల్లో కానీ లేకపోతే నాకు కాల్స్ చేయడం కానీ, సరే నేను నవ్వినా అనే ఉద్దేశంలో ఎవరైనా మనోభావాలు దెబ్బతిని ఉంటే దానికి కూడా క్షమించమనే చెప్తున్నా. మా ఉద్దేశం అది కాదు. ఎవరైతే జెన్యూన్గా ఇంతకాలం నుంచి ప్రిపేర్ అయిన అభ్యర్థులరో వాళ్ళకి సమాచారాన్ని అందించే ప్రయత్నమే. కేవలం ఇది భావ ప్రకటన స్వేచ్ఛలో భాగమే. మీరు గతంలో కూడా చూసుకోండి, శ్రేయా సింఘల్ కేసు విషయంలో కూడా ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్లో ఏదో మత విద్వేషాలని ఏదో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉంది అని ఒక ట్వీట్కి సంబంధించి కేసు చేస్తే శ్రేయా సింఘల్ కేసులో క్లియర్ కట్గా మెన్షన్ చేయడం జరిగింది. మీరు ఆ విషయాలను మరవద్దు. మీరంతా కూడా ఎడ్యుకేటెడ్స్ అయిన వాళ్ళే నా వీడియో చూస్తారని అనుకుంటున్నా. కాబట్టి మీరు ఇతరగా దీన్ని యూట్యూబ్ ఛానళ్ళకి సంబంధించిన సమాచార మాధ్యమాలని వేరేగా తీసుకొని ఏదో శాసనాలుగా రూపొందుతున్నాయని అనుకోవాల్సిన అవసరం లేదు. ఇది కేవలం మా జెన్యూన్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి సమాచారం అందించే ప్రయత్నం, వాళ్ళు మాకు సబ్స్క్రైబర్గా ఉంటారు కాబట్టి వాళ్ళకి అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఇది దాదాపుగా కేసు అనేది ఏదేమైనా సరే వీళ్ళ వాదనలో అనుకున్నట్టే ఏదైనా నిజంగా స్టే ఉందని అనుకున్నా అది దాదాపుగా క్లియర్ అయ్యే పరిస్థితులే ఉంది, కానీ వేరే ఉద్దేశం ఏం లేదు. డిసెంబర్ కాదు, మహా అయితే ఎక్కువ ఇంకొక ఈ రోజు నుంచి 18 డేస్లో ఎలక్షన్ అయిపోతుంది. ఈసీ ఒకవేళ మనకు రాసినా రాయకున్నా ప్రభావితం అవుతుంది ఓటర్లు అనుకున్నా, మహా అయితే అభ్యర్థులు ఆగాల్సింది మరో 18 డేస్ మాత్రమే. ఆ తర్వాత ఎలక్షన్ ఎలాగో అయిపోతుంది, ఇంకో 5 డేస్లో రిజల్ట్స్ కూడా వచ్చేస్తాయి. ఆ తర్వాతనైనా అంతిమంగా నాకున్న నాలెడ్జ్, గతంలో చూసిన పరిస్థితులు అన్నిటి మీద ఒక బ్యారేజ్ చేసుకొని మీకు దాదాపుగా డిసెంబర్లోనే
నియామక ప్రక్రియ కూడా పూర్తయ్యే పరిస్థితులు మ్యాక్సిమం కనిపిస్తున్నాయి. ఎందుకంటే 2018 పంచాయతీరాజ్ చట్టంలో వచ్చినటువంటి పోస్టులను ఇంకా క్లియర్ కట్గా కోర్టు జడ్జి గారే చెప్పారు కాబట్టి ఇక దీని మీద వివాదం అనేది దాదాపుగా లేనట్టే. అసలు వాళ్ళు చూపించిన ప్రాథమిక వివాదం పోస్టుల క్రమబద్ధీకరణ, ప్రమోషన్లు, దాంతోపాటు పోస్టుల క్రియేషన్ అనేది కూడా తప్పుడు విధానం అన్నారు. ఆ రెండు కూడా దాదాపు కోర్టు జడ్జి గారి మాటల్లో మనకు పాక్షికంగా అయింది. సో అంతిమంగా ఈరోజు జరిగినటువంటి అన్ని పరిస్థితులను అంచనా వేసుకొని స్టే అనేది లేనట్టుగానే జీపీ చెప్పిన వాక్యాలతో, అదేవిధంగా పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్ చెప్పిన విషయాలు ఏదైతే ఉందో ఆ వ్యాఖ్యానాలతో అది ఈసీకి రాసింది వాస్తవమే, ఇది ఇక్కడ జీపీ చెప్పింది వాస్తవమే, ఇదంతా వాస్తవ సమాచారమే. ఇంకా కేసు అనేది లిస్టింగ్ డేట్ ఇస్తే ఇవ్వచ్చు, దానికి స్టే లిస్టింగ్ డేట్ ఇచ్చినంత మాత్రాన స్టే ఉన్నట్టు కాదు. ఓకేనా, ఇది జనరల్గా ఆర్గ్యుమెంట్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి. గతంలో ఉన్నటువంటి చాలా కేసుల్లో నియామక ప్రక్రియ తుది తీర్పుకు లోబడి మాత్రమే నియామకాలు చేపట్టండి అనే తీర్పు ఉంటుంది, కానీ స్టే ఇచ్చి నియామకాలు మొత్తం ఆపేయండి అనేది ఎక్కువ కాలం ఏమి ఉండదు. చాలా సందర్భాల్లో అది ఒక్క గ్రూప్ 2కే నాకు ఈ మధ్యకాలంలో తెలిసి ఎక్కువ కాలం ఉన్నది. సో ఇది అండి వీడియో, దాదాపుగా అంతా కూడా వాస్తవ సమాచారమే. మార్నింగ్ నుంచి మీకు నేను ఏదైతే అందించినో అదంతా కూడా వాస్తవ సమాచారం. ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు, ఇంకా భయపడాల్సిన అవసరం లేదు నేను వీడియో డిలీట్ చేసిందని. అది అలాంటిది ఏం లేదు. వీడియో నేను కావాలని ఎలాగ పూర్తి సమాచారంతో క్లారిటీతోటి వద్దాం, ఫేక్ న్యూస్ని మీకు ఎందుకు అందియడం అన్న ఉద్దేశంలో కొంత ఆలోచనతోటి చేసుకున్న. స్పెషల్ థ్యాంక్స్ టు శ్యామ్ సుందర్ రెడ్డి అన్న, అదేవిధంగా మన మహబూబ్ నగర్ ఏదో పేరుంది ఆల్రెడీ వీడియోలో చెప్పిన, వీళ్ళిద్దరు కూడా ఎప్పటికీ మీకు నా వంతుగా సహాయం చేసే ప్రయత్నం చేస్తా. ఇది అండి మీ బాలా చిరబైన. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. మీ కామెంట్స్ షేర్ మాత్రం చేస్తూ ఉండండి.